చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ కాపుల్ని తన వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక వైసీపీ నుంచి కాపులు కానీ మరొకరు కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యన వెరీ రీసెంట్గా మీ పార్టీ నాయకులందరూ కాపు ఆత్మీయ సమావేశం అని పెడితే ఆ విజువల్ చూస్తే మొత్తం ఆ ఫ్రేమ్ మొత్తం ప్యాన్ షాట్ అంటారు మీడియాలో ఇలా చూపిస్తే ఊహ తెలిసిన వాళ్ళకి రాజకీయాలు అర్థమయ్యే ప్రతి ఒక్కళ్ళకి నోరున్న పేరున్న నాయకులందరూ వైసీపీలోనే ఉన్నారా, ఇంతమంది ఉన్నారా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అని ఆశ్చర్యపోయేలాగా కనబడింది ఆ ఫ్రేమ్. మరి నాయకులంతా వైసీపీలో ఉంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పైనుంచి గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి దిగువ కోస్తా జిల్లాల వరకు మొత్తం అంతా పేరున్న వాళ్ళు నోరున్న వాళ్ళు మీ పార్టీలో ఉంటే కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ని చూసి టీడీపీకి ఓటేసింది అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు అలా ఎందుకు జరిగింది, కారణం ఏంటి? ఇప్పుడు మీరు మొన్న చూసేవారు కదా, మొత్తం కాపులు, నోరుగల కాపులు, పర్సనాలిటీస్, కాపులుగా గుర్తింపు పొందిన వాళ్ళందరూ వైసీపీ మీటింగ్లో ఉన్నారు. మొన్న కూడా ఉన్నారు వీళ్ళే, ఇంతకన్నా ఎక్కువ ఉన్నారు, కొంతమంది పోయారు. మళ్ళా మొన్న ఓడిపోయినప్పుడు మేమందరం ఉన్నాము కాపు ఓటర్లు మాత్రం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇది ఆఫ్టర్ రిజల్ట్స్ మాకు అర్థమైంది ఎందుకున్నారు అది క్వశ్చన్. అది కదా ఈ రాష్ట్రానికి ఇట్ ఈస్ వెరీ బోల్డ్గా చెప్పేసి ఈ రాష్ట్రానికి కమ్మవారు ముఖ్యమంత్రిగా చేశారు, ఈ రాష్ట్రానికి రెడ్లు ముఖ్యమంత్రిగా చేశారు. రెడ్లు కన్నా కమ్మవారి కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు తెలగ, బలిజ, ఒంటరి, కాపులు, ఉపకులాలు వీళ్ళు రెడ్లు కన్నా కమ్మవారి కన్నా ఎక్కువ ఉన్నారు. మనం ఎందుకు కాలేదు, మనం ఎందుకు కాలేకపోతున్నాం అనేటువంటి ఒక ప్రశ్న చాలా సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంది, ముఖ్యంగా కాపు సమాజంలో. మరి నేను ఇక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు అనే ప్రశ్న ఉందంటున్నారు కదా. మరి ఆ ప్రశ్న ఉన్నట్టయితే గనక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన ఒంటరిగా కదా పోటీ చేశారు, మరి ఆయనకేంటి అప్పుడు 6% బొటాబొటిగా అంతే వచ్చాయి. ఐ విల్ టెల్ యు దట్. అంతే కదా, అంతకన్నా ముందుకెళ్ళండి మీరు ఇంకోసారి. చిరంజీవి గారు టీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం బ్రహ్మాండంగా ఉన్న రోజుల్లో ఆయనకి 18 సీట్లు వచ్చినాయి. అంటే స్మాల్ ఇష్యూ, ప్రభుత్వ వ్యతిరేకత నామమాత్రంగా ఉన్న రోజులు అవి. నేను దానికి సంబంధించి నా ఎనాలజీ నేను అడుగుతా క్వశ్చన్. 2009కి సంబంధించి మీరు కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రి కావాలి తమ సామాజిక వర్గం నుంచి అని కోరుకుంది అంటున్నారు కదా, మరి 2019లో అలా ఎందుకు జరిగింది? 2019లో కాపులు ఒక్కరు వేస్తే మాత్రమే సీట్లు రావు. నెంబర్ 1 తెలుసుకోవాల్సిన సత్యం. కాపులు కావాలని కాపులకు ఉండొచ్చు, కానీ కాపులకి సహకరించేటటువంటి కులాలు కూడా ఒత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయంగా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడంటే, పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రోజు కూడా కాపులకు విశ్వాసం లేదు 2019లో. ఎందుకు లేదు అంటే, పవన్ కళ్యాణ్ గారు మొదటిగా ఎవరిని సపోర్ట్ చేశాడు? చంద్రబాబుని సపోర్ట్ చేశాడు, ఒక్క సీటు కూడా తీసుకోకుండా. నెక్స్ట్ ఏం చేశాడు? ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. కాన్ఫిడెన్స్ లేదు. మొట్టమొదటేమో చంద్రబాబుని చేయడం కోసం పోటీ చేశాడు, ఒక్క సీటు కూడా తీసుకోకుండా. రెండోసారి సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేశాడు. ట్రయాంగిల్ ఫైట్లో కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయాడు. ఈవెన్ కాపులు కూడా ఇది అయ్యే పార్టీ కాదు, ఇది గెలిచే పార్టీ కాదు అనేటువంటి భావన ఎన్నికలకు ముందే వచ్చేసింది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో కలిసి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచే అవకాశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోదామని చాలా మంది కాపులు జగన్మోహన్ రెడ్డికి వేశారు ఆ రోజున. దట్స్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళు కోరిక ఉండొచ్చు. మీరు ఒకటి గమనించండి, మీరు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో చూడండి, ముగ్గురు పోటీ చేస్తారు. ముగ్గురులో దగ్గరికి వచ్చేటప్పుడు ఇద్దరికే పోటీ మధ్య తీవ్రమైంది. మూడోడు ఉంటాడే, వాడి బంధువులు కూడా ఇటు గెలవడం సావాళ్ళే, వాళ్ళు గెలిచేవాడికి వేస్తారు. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ దట్. ఆ తర్వాత ఎప్పుడు వచ్చాడు? మళ్ళా తెలుగుదేశంతో పాటు కలిసి వచ్చాడు. తెలుగుదేశంతో పాటు కలిసి వచ్చినప్పుడు మొత్తం కాపులు అతనమంటున్నారు. అయితే కారణం ఏంటి? అక్కడ ఫ్లో అయిపోద్ది. కారణం ఏంటంటే, మా మీద వ్యతిరేకత వచ్చింది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం, ఈసారి పవన్ కళ్యాణ్ గ్యారంటీగా గెలుస్తాడు, ఏం గెలుస్తాడు, తన సీట్లో తాను గెలుస్తాడు అనేటువంటి విశ్వాసం వచ్చింది. బీజేపీ కలిసింది, పవన్ కళ్యాణ్ మీద కాపులు విశ్వాసం పెంచుకున్నారు, మమ్మల్ని ఏమో పక్కన నెట్టేశారు, మొత్తం అంతా ఇచ్చారు. ఇంకోటి ఏం పెట్టుకున్నారంటే వాళ్ళు అమాయకంగా. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు ఈ విషయం? ఎన్నికల ఫలితాల తర్వాత ముందు అసలు ఇచ్చేస్తున్నాం మేము, 150 కాకపోయినా 125 వస్తే ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. అది దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ గారిని ఈసారిలో మనం గెలిపిస్తే ఏదో ఒక టైంలో ముఖ్యమంత్రి అవుతాడని నమ్మారు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక టైంలో ముఖ్యమంత్రి ఇస్తాడని నమ్మారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు వాళ్ళ అబ్బాయిని. అట్లా కాదుగా, ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అంటారు, కాంట్రడిక్షన్ అంటారు, ఏమైనానండి. మీరు కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రి కావాలి అని కోరుకున్నారు,
అని అంటూ ఉన్నారు. 2019లోనేమో నమ్మకం చెక్కలేదంటున్నారు. 2024లో మాత్రం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కే ఓటేసింది. కానీ తీసుకున్నది 20 సీట్లే. చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విషయం ఓపెన్గా తెలుస్తూ ఉంది. మరి కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలి అనుకున్న వాళ్ళు ఎలా ఓటేస్తారు? కాంట్రడిక్షన్ కదా ఇది. మన కాపుని ఈ భయంకరంగా తిడుతున్నారా అనేటువంటి ఒక కక్ష. రెండోది మాకు సహజంగా వచ్చిన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, చంద్రబాబుని జైల్లో వేయటం, ఇవన్నీ క్యుములేటివ్ ఎఫెక్ట్తో పవన్ కళ్యాణ్ వీరుల్లా కనపడ్డాడు. మీరు నమ్మండి, అంతకుముందు వీరు కాదు. చంద్రబాబు అధికారం రావడానికి, కాపులు మొగ్గడానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇది వాస్తవమే కదా. దీనిలో ఏమన్నా సందేహం ఉంటే నాకేం అభ్యంతరం లేదు, ఎవరు కూడా చెప్పొచ్చు. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవం. అందరూ అనుకున్న మాట. సైంటిఫిక్గా లోపలికి వెళ్ళి అనలైజ్ చేసి ఏ బూతులు ఎన్ని పడ్డాయి, కాపులు ఇవన్నీ కాదు. ఇది బయట ఉన్నటువంటి వాతావరణం. బై అండ్ లార్జ్ అందాజుగా చూస్తే తెలిసే విషయం, అందరూ ఒప్పుకునే విషయం కూడా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమంటున్నాడంటే, నేను కుల రాజకీయాలకు వ్యతిరేకం అంటున్నాను. అసలు కులాలు ఏంటి చండాలంగా? కులం వల్లే సర్వనాశనం అయిపోతుంది దేశం. కులాలు కాదు అంటున్నాడు. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి, మీ అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. కానీ ఆయన ఎందుకు ఎన్నికలకు ముందు కులాన్ని గురించి మాట్లాడాడు? అది కదా ఇక్కడ పాయింట్. అసలు ఎందుకు కాపులందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు? ఇవన్నీ వాస్తవాలు. ఆయన చెప్పేనే ఆ వాస్తవాలు. నేను అంటాను, కాదని చెప్పమనండి. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనే మాట మీ నోటెంబటి ఎందుకు వచ్చింది? బహిరంగానే కదా, రహస్యం కాదు కదా. ఏంటి కాపులు ముఖ్యమంత్రి కావాలి, కాపులు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నారు కదా, ఓట్లు వేయండి, అవి చూపిస్తాం అన్నాడుగా. ఆయన అన్నాడుగా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. దీని డబ్బింగ్ ఏం కాదు కదా, సినిమా కాదు కదా. ఆయన పబ్లిక్ మీటింగ్ అన్నాడు. కుల ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారు తీసుకురాకోకుండా రాజకీయాలు చేశాడా ఇంతకు ముందు? ఇవాళ కులం ప్రస్తావన వస్తే ఒప్పుకోనండి. బట్ ఇది ఈ ద్వంద్వ వైఖరి కాదా అని నా ప్రశ్న. చూస్తున్న ప్రేక్షకులకు ప్రశ్న, చూడకపోయినా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలడా? చెప్పలేడు. అప్పుడు ఎందుకు అన్నావు, ఇప్పుడు ఎందుకు అనలేదు? అంటే ఇప్పుడు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసింది కాపు సామాజిక వర్గం ఓట్లు, పవన్ కళ్యాణ్ సపోర్టు అంటూ ఉన్నారు కదా. మరి అదే పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాటి నుంచే, మరుసటి రోజు నుంచే కూటమి 15 సంవత్సరాలు ఉండాలి, చంద్రబాబు అనుభవం కావాలి, ఆయన ముందుండి నడిపించాలి అంటూ ఉన్నారు కదా. మరి కాపు సామాజిక వర్గం ఏమి ఆలోచిస్తోంది అని మీరు అనుకుంటున్నారు? ఆ ప్రకటన మీద కూటమి 15 సంవత్సరాలు ఉండాలనటంలో ఏ తప్పు లేదు. కానీ ఈ 75 సంవత్సరాల చంద్రబాబు కూడా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటున్నాడు ఆయన. అది కదా ఇప్పుడు కాంట్రవర్సీ. తనకు అనుభవం లేదు, చంద్రబాబుకి అనుభవం ఉంది అని చెప్తున్నారు. ఎవరికి ఉందని? ఎన్టీ రామారావు అనుభవం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉందా? అనుభవం కాదు అక్కడ. ఇక్కడ ఏంటంటే ఏదో సంథింగ్ రాంగ్. పవన్ కళ్యాణ్ గారు రాంగ్గా ఉంటున్నాడు. నేను ఇంకోటి చెప్తాను సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ వేస్తారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వేస్తారు, ఓకేనా? ఈ పక్కన లోకేష్ ఎందుకండి? మా లోకేష్ కూడా కాంపిటీటర్ అని చెప్తున్నారు కదండి. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, పొలిటికల్ మెసేజ్ అంటారు. ఆ పిక్చరైజేషన్ పొలిటికల్ మెసేజ్. మీరు ఆలోచించండి, చూస్తున్న వాళ్ళు ఆలోచించండి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దట్స్ ఆల్. ఎందుకు ఇతను, ఎందుకు లోకేష్ అంటే నెక్స్ట్ సీఎం అతనే. నువ్వు కాదు అని చెబుతున్నా ఆయనకు అర్థం కాకుండా అర్థమై కూడా నటిస్తున్నాడో మనకు తెలియదు. ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నాడు అని చిన్న పిల్లవాడికి చెప్తారు లోకేష్ అని. పవన్ కళ్యాణ్ అనుకోరు కదా. ఆయన అనుకుంటే మనం చేయగలిగింది ఏమి లేదు కదా. ఇది కాపులకు అర్థమైంది కదా. నేను ఇంకోటి, ఇందాక మీరు ప్రశ్న నుంచి మనం డివేట్ అయ్యాం. మేము ద్రాక్షారామం దగ్గర వెంకటాయపాలెంలో సమావేశం పెట్టాం, కాపుల సమావేశం. మేము ఎందుకు పెట్టాము? మేము ఇది నెల రోజుల నుంచి తోట త్రిమూర్తులు గారు నెల 15 నుంచి పెట్టాలని అనుకుంటున్నాం. మేము అనుకుంటాం దేనికోసం పెడుతున్నామంటే, కాపుల్ని సంఘ విద్రోహ శక్తులుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చిత్రీకరిస్తుంది, దాని మీద మనం కూర్చోవాలి అనుకున్నాం సార్. 21వ తారీఖున మేము సమావేశం నిర్ణయించుకున్నాం వెంకటాయపాలెంలో. అంతకుముందు ఏ ప్రోగ్రాం లేదండి. 20వ తారీఖున కాకినాడ వచ్చేసాడు పవన్ కళ్యాణ్ గారు. మాట మంతినో, ఊరు మంతినో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఎందుకు వచ్చినట్టు? చంద్రబాబు వెళ్ళమంటే వెళ్ళాడు. అంటే కాపులు సమీకృతం అవుతున్నారు అని తన అంబుల పొదిలో ఉన్న కాపు వస్త్రాన్ని తీసి వాడాడు. వచ్చి అక్కడ ఏం మాట్లాడతాడని నాకు అర్థం కాదు. అసలు మాట్లాడటం, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో 12 సంవత్సరాలు ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని విధంగా మాట్లాడితే నేనేం చేయాలా? ఎవరు మాత్రం ఏం చేయాలా? ఆయనకి ఏదో కాపు ఫ్లేవర్ ఉండొచ్చు, సినిమా హీరోగా ఉండొచ్చు, కానీ మాట ఏంటి, మాట్లాడుతున్న ధోరణి ఏంటి? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏం చెప్పాలి చెప్పండి? సాయి కృష్ణ విషయంలో ఏం మాట్లాడాడు? ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతాడు. నేను ఒక మాట చెబుతాను సార్, సాయి కృష్ణ అనే వ్యక్తి రౌడీ షీటర్, నో డౌట్ అబౌట్ ఇట్. హీ వాజ్ కిల్డ్ ఇన్ ది పోలీస్ స్టేషన్. అంటే రౌడీ షీటర్ కాబట్టి చంపేమైన సందేశం ఇస్తారా ఈ ప్రజాస్వామ్యంలో? అసలు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన ఇంకో అంశం ఉంది సార్. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? సాయి కృష్ణ కుటుంబాన్ని పిలిచాడు, మాట్లాడాడు. వాళ్ళ అమ్మ చెబుతుంది, కన్నీటి పర్యంతం అయ్యాడయ్యా,
అని. మరి అయ్యాడో లేదో నాకు తెలియదు, ఆమె చెబుతుంది, నేను అన్నాను. కన్నీటి పర్యంతరం అయ్యాడు సాయి కృష్ణ మరణించినందుకు, తల్లికి హామీ ఇచ్చాడు న్యాయం చేస్తానని. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు? వాడు రౌడీ షీటర్, నేను బలవంతుడు, నేను సపోర్ట్ చేయాలా అంటున్నాడే. ఏంటిది? పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా, లేని మాట్లాడుతున్నాడా? ఫోక్సో కేసులో ఉన్నోడిని నేను సపోర్ట్ చేస్తానా అంటే, ఫోక్సో కేసు లేదు స్వామి అని ఆ ఫోక్సో కేసులో కంప్లైంట్ ఇచ్చినామే చెబుతుంది కదా. ఎందుకు ఇలా తడబడుతున్నాడు? అవగాహన లేక తడబడుతున్నాడా? లేకపోతే చంద్రబాబు ఆ విధంగా ప్లే చేస్తున్నాడా? నువ్వు ఆ రకంగా మాట్లాడు, నేను ఈ రకంగా మాట్లాడతాను, నేనేమో మంచిగా ఉంటాను, నువ్వు విలన్గా ఉండమంటే నువ్వు ఉంటున్నావంటే ఏం చెప్పాలి? నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉంటే నేను ఒప్పుకుంటా. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరు? ఎస్, సాయి కృష్ణని చంపటం తప్పు అని చెప్పాలి, అతను రౌడీ షీటర్ అయితే అవ్వాలి. ఏమి రౌడీ షీటర్ సార్? బూడిదైపోయాడు సార్ రౌడీ షీటరు. ఇంత ఘోరం విజయవాడ నడిబొడ్డులో కృష్ణలంకలో జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి ఖండించుకోకుండా ఉంటే నీకు మానవతా విలువలు ఉన్నట్టా లేనట్టా అనేది ఇక్కడ ప్రశ్న. పైగా సాయి కృష్ణ కుటుంబం ఏమంటుంది? మేము పనిచేసింది జనసేనకి, మేము జనసేన, పవన్ కళ్యాణ్ గెలవాలని, లోకేష్ గెలవాలని మేము కోరుకున్నామని చెబుతున్నారు వాళ్ళు. నీ పార్టీ వాళ్ళు, నీ కులం వాళ్ళు. అక్కడ అంటున్నా నేను, నీ కులం వాళ్ళు, నా కులం అయితే రౌడీని సపోర్ట్ చేయాలా? నీ కులం రౌడీ సంగతి దేవుడు చచ్చిపోయాడు, చంపబడ్డాడు. నేను ఇంకో మాట కూడా చెబుతా, ఇద్దరు రౌడీలు కొట్టుకుని చచ్చిపోయారు అనుకోండి, మనం ఎవరిని సపోర్ట్ చేయాల్సిన అవసరంలా. రక్షించవలసిన వాడే భక్షించినప్పుడు నువ్వు దాన్ని మాట సపోర్ట్ చేయవా? దానికి ఏదో రీజన్ అవుతారేంటి? వాడు 18 కేసులు ఉండి 16 కేసులు ఉండి రేపులు చేశాడు చంపేసి, 14 కేసులు 16 కేసులు ఉండి రేపులు చేసిన ఉండి రౌడీ షీటర్ మొత్తం కాల్చిపారండి ఇది రాష్ట్రంలో. ఎవడు కాదంటాడు? ఇక ఆ రకం రూల్ తీసుకురండి. ఇంతగా సమాజం పట్ల అవగాహన లేకుండా మాట్లాడితే, పోలీస్ స్టేషన్లో దుర్మార్గాలు జరుగుతుంటే మాట్లాడుకోకుండా ఉంటే ధర్మమేనా ఉప ముఖ్యమంత్రి గారు అనేది ఇక్కడ ప్రశ్న. అందరూ అడగలేకపోవచ్చు, అందరూ గునుక్కుంటున్నారు, అందరూ వాళ్ళని ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ ఇంతగా మాట్లాడుతున్నాడు, ఇంతగా వ్యవహరిస్తున్నాడు అనేది వాళ్ళు చర్చించుకుంటున్నారు. అది ఆయనకి చేరకపోవచ్చు, అది వేరే అంశం. మీ సామాజిక వర్గానికి చెందిన మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నారు కదా ఇప్పుడు కమ్యూనిటీ, ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యేనే మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద రీసెంట్గా పరుషమైన కామెంట్లు చేస్తే పవన్ కళ్యాణ్ అలాంటివి చాలా అన్నారు. వాళ్ళు నేను నానాజీ గారు మాట్లాడుతూ కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? అలాంటి రియాక్షన్ మీరైతే ఎలా చూస్తారు, ఎలా అర్థం చేస్తారు? సార్, నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనాలిటీని ప్రజలు అనుకున్నది వేరు, ఆయన ఇప్పుడు ప్రవర్తిస్తుంది వేరు, ఆయన పర్సనాలిటీ చూపిస్తుంది వేరు. పవన్ కళ్యాణ్ గారు చాలా రీజనబుల్గా ఉంటారని, లెఫ్ట్ ఓరియంటేషన్లో ఆయనకి చాలా పుస్తకాలు చదివాడని, చెగువీరా లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారని, కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉన్నాడని, గద్దర్ లాంటి వాళ్ళతో ఉన్నాడు, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి అనుకున్నారు. ఎస్, మా వాడు తిట్టడం తప్పు, ఇంతకుముందు చాలా మంది తిట్టినా సరే నేను దాన్ని అలౌ చేయను అంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? అక్కడ ఎలా ఆయనకి లేదు, ఆయన ఎక్కడ ఇరుక్కుపోయాడు, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఇందాక ఒక మాట అన్నారు, ఈ కాపు సామాజిక వర్గం నుంచి ఏదో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ అని ఆశించారు అన్నారు కదా. ఆ క్వశ్చన్కి కూటమి వైపు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ సమావేశం పెట్టి, మీ ఆత్మీయ సమావేశం తర్వాత వైసీపీ నుంచి కాపుల్ని ముఖ్యమంత్రిని చేస్తారా, దమ్ముంటే చెప్పండి అని సవాల్ విసిరారు కదా. దానికి ఒక సీనియర్ నాయకుడిగా మీరైతే ఏం చెప్తారు? వైసీపీ నుంచి కాపులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, రాసుకోండి, వాళ్ళు చెప్పేస్తున్నా క్లియర్గా. వైసీపీ నుంచి కాపులు కానీ మరొకరు కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. మరి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే కాపులు మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి? వైసీపీనైనా, మీ పార్టీనైనా, మీ ఐడియాలజీనైనా, మీలాంటి నాయకులు? మమ్మల్ని ఆ కోరిక మీద మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాపులు. ఓకే, అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మనం సపోర్ట్ చేద్దామని కాపులు అనుకోవాల్సిన అవసరమే లేదు. ముసుగులో గుద్దులట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. అయితే ఇక్కడ అక్కడ రెండు పార్టీలు సరే, అవి జనసేన ఒక పార్టీ, తెలుగుదేశం ఒక పార్టీ కదా. ఇక్కడ మేమేం పార్టీ కాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులం. వాళ్ళని కూడా ఒప్పుకోమనండి. చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోమనండి, మాకేం అభ్యంతరం? జనమే తెలుస్తారు. ఎందుకనాలి? నువ్వు కాపులు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు కదా, ఓట్లేయండి అవి చూపిస్తాను ఎందుకనాలి? ఒక ఆశ పెట్టావు, గేలం వేసావు, తప్పు కదా. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కోసమే నా పోరాటం ఉంటుంది. చివరికంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కోసం మా సర్వశక్తులు ఒడ్డుతాం. చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని కూడా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం కోసమే మేము పనిచేస్తాం. మాట్లాడితే లోకేష్ ముఖ్యమంత్రి అవడం కోసమే మేము పనిచేస్తాం, మా సర్వశక్తులు దారపోస్తాం అని పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి. గొడవ లేదు, ఇంకా ఇష్యూ లేదు. మేము చెబుతున్నాం స్పష్టంగా. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చెబితే మేము ఏం చెప్పాలి? చూడండి సార్, మీరు టోటల్గా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జనసేన రాజకీయ పక్షం, చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే ఒక అస్త్రంగా, కాపుల్ని తన వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక బాణంగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప మరొకటి కాదు అనేది నా దృఢమైనటువంటి అభిప్రాయం.
కాదన్న వాళ్ళు ఎవరో చెప్పండి, నాకు అభ్యంతరం లేదు.